డిజైన్స్ పరంగా పోస్టర్ డిజైన్స్ పరంగా ఎట్లా అప్డేట్ అవుతుంటారు ఎవ్రీ టైం మీరు చెప్పండి. నేనంటే రెగ్యులర్గా నేను వీక్లీ వన్స్ కొంచెం గ్యాప్ దొరికితే అన్నీ నెట్లో కూర్చుంటే ఒక హాఫ్ డే అలా కూర్చొని అలా చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంటాయి. ఏది చూస్తారు అంటే సినిమా పోస్టర్స్ అనే కదా, జనరల్ యాడ్స్ కానీ చూసుకుంటూ కలర్ కాంబినేషన్స్ ఎలా ఆడచ్చు, ఒక కలర్కి ఇంకొక అంటే జనరల్ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అంటే రెగ్యులర్ కలర్స్, ఆ కలర్స్ని మనం ఎలా బ్రేక్ చేయొచ్చు, ఒక కలర్ కొత్త కలర్ యాడ్ చేస్తే నీ పోస్టర్ కొత్తగా ఉంటుంది, అది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంటాయి అప్పుడు. సో ఎవ్రీ వీక్ ఒకసారి ఊరికి ఒక రౌండ్ వేస్తుంటాం. సో తెలియకుండా సబ్కాన్షియస్గా మనకి ఏదంటే తెలియకుండా మన మైండ్లో పడిపోతాయి ఆ థీము కలర్స్. సో అవి తెలియకుండా వచ్చేస్తుంటాయి. యూట్యూబ్లో చూస్తుంటాను కొత్త కొత్త ఫిల్టర్స్ అంటే వర్క్స్ ఎలా వస్తున్నాయి నేర్చుకుంటుంటాయి. ఎవరి కొంచెం గ్యాప్ దొరికితే యూట్యూబ్ ట్యూటోరియల్స్కి వెళ్ళి చూస్తుంటాను. ఇది 4 పుష ఇది ఎలా చేస్తారని చెప్పి ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను. నాకు నిజంగా చెప్పాలంటే ఫోటోషాప్ ఒక 30% వస్తుందండి, 100% అసలు ఫోటోషాప్ రాదు నాకు. ఓకే, 30% వస్తుంది నాకు. ఎవరైనా వచ్చి క్వశ్చన్ ఇది ఎలా చేస్తారో కూడా చెప్పలేను నేను. నా మైండ్లో ఉంది, దానికి ఎంతవరకు అవసరమో అంతే అన్ని అవే టూల్స్ వాడుతాను. నాకు అసలు నిజంగా ఫోటోషాప్ రాదు, అవే టూల్స్ వాడతాను నేను. బట్ బ్రెయిన్లో ఉన్న వాటెవర్ ఆ ఇమేజ్ మాత్రం తీసుకురావడానికి ట్రై చేస్తాను అంతే. ఓకే ఓకే. టెక్నికల్గా ఏమన్నా ప్రాబ్లం వస్తే టక్కున ఇది రావట్లేదు ఏంటి చూడండి, ఏడే చూడాలి, అది నాకు తెలియదు టెక్నికల్. అచ్చా ఓకే. మామూలు ఇప్పుడు హాలీవుడ్ మూవీస్కి పోస్టర్స్కి అట్లా ఇన్స్పైర్ అవుతుంటారా? అంటే ఎట్లా చాలామంది అంటుంటారు కదా అదే యాస్టేజ్ దించారని, ఈ మధ్యలో పెద్ద పెద్ద సినిమాలకు అది ఆ బ్లేమ్ చేశారు చాలాసార్లు. మీ విషయంలో ఎప్పుడైనా జరిగిందా అలా? అంటే ఒకటి మనోడు అన్నట్టు చూస్తామండి అన్నీ వరల్డ్ వైడ్ ఏం జరుగుతుంది అంటే మన రెఫరెన్స్ ఫోటోషూట్ చేసిన రెఫరెన్స్ అంటే మనం అన్ని ఇలా ఫోన్ చెప్పలేము మనం, అదే చూపిస్తే ఇలా ఉంటుందని చెప్పగలుగుతాం కానీ ఎగ్జాక్ట్లీ అది తీయం మనం. సో ఇలా వస్తుంది సార్ లుక్ ఇలా ఉంటుందని ఒక చిన్న వాళ్ళకి విజువల్ చూపిస్తాం. అందుకే మనం ప్రతిదీ చెప్పలేము కదా ఫోజ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. సో చూచి వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పడానికి చూపిస్తాం అనమాట. సో మ్యాక్సిమం యాజ్ ఇట్ ఈస్గా ట్రై చేయము. యాక్చువల్గా మేము చూసింది వేరు, అక్కడ లాస్ట్ ఫైనల్ వచ్చే అవుట్పుట్ వేరు. అంటే మేము కొన్ని చెప్తా అంటే ఇప్పుడు ఒకటి ఇన్స్పైర్ అయ్యి చూపిస్తాం కదా మీకు, అది అసలు మీరు దీన్ని ఇన్స్పైర్ ఈ పోస్టర్ ఎలా చేసినా కూడా అంటారు. సో అట్లా చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే ఓకే. ఇప్పుడు సపోజ్ నాకు డిజైనింగ్ అంటూ ఏమీ తెలియదు సార్. సపోజ్ నేను కాపీ పేస్ట్ అనుకున్నాను, నేను కాపీ చేస్తాను. సో హాలీవుడ్ సినిమాలో చైనీస్ సినిమాలో ఏదో తీసుకుంటాను, ఆ పోస్టర్ నచ్చింది, దాన్ని తెలుగుకి యాస్టీజ్గా నేను ఎవరినో ఫోటోషాప్ వచ్చినా అసిస్టెంట్గా పెట్టుకుంటాను, అది దించరా బాబు ఇది బాగా సక్సెస్ అవుతుంది, ఇదే పని నా పని. సపోజ్ ఇలాగే చేస్తాను, అలాంటి వాడు సక్సెస్ కాదంటారా పోస్టర్ డిజైనింగ్? ఎలా అవుతాడండి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ట్రోల్ చేసేస్తారు మిమ్మల్ని ఆన్లైన్. మీరు ఏదైనా అలా రిలీజ్ చేశారనుకోండి, పెట్టిన అరగంట గంటకి వచ్చేస్తే కదా ఇందులో దించేశారని చెప్పి. ఇప్పుడు చాలా కొంతమంది ఇదే పనిలో ఉంటారు. అసలు ట్రోలింగ్ కూడా మొదలైపోయిందండి టూ మచ్గా. అంటే ఇక క్షణాలు ఎలా తెలుస్తుందనే తెలియదు నాకు. అంటే దీని నుంచి కాపీ కొట్టారు అనేది వాళ్ళకి అంత డేటాబేస్ అంత అప్డేటెడ్గా ఉన్నారు బయట. సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేసే ఆడియన్స్ కావచ్చు, ఎవరన్నా గీక్స్, ఇంటర్నెట్ గీక్స్, వాళ్ళంతా కూడా పక్కన ఇట్లా వచ్చేస్తుంది. అది కాపీ అన్నంత మాత్రాన అది సినిమా సక్సెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారా? సపోజ్ నాది కాపీ ఒప్పుకుంటాను, నేనే కాపీ అని ఒప్పుకుంటాను, సక్సెస్ మీద సక్సెస్ మీద ఒక 2 రోజులు ఊరికి టైం పాస్ ఆన్లైన్లో అంతవరకు పడుతుంది. సక్సెస్ మీద అయితే అంత పెద్ద ఎఫెక్ట్ ఏం పడుతుంది. పోస్టర్ సినిమా హిట్ ఫ్లాప్ మీద అసలు ఎఫెక్ట్ చూపిదండి. పోస్టరు సినిమా ఎలాంటి సినిమా అనే ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం వరకే. ఇప్పుడు మేము ఎంత బాగా చేసినా పోస్టర్ సూపర్గా ఉంది, సినిమా హిట్ అవుతుందని ఎలాంటి గ్యారంటీ? ఏదైనా 10ంటికో 10:30కో షో పడుతుంది కదా, అక్కడ వరకే మంది. ట్రైలర్ అయినా పోస్టర్ అయినా, ఆ తర్వాత సినిమా బాగుండాలి, కంటెంట్ బాగుంటే ఆడుతుంది. మనం ఏంటంటే ఆ ఇంట్రెస్ట్, ఆ ఫస్ట్ ఆ మూవ్ ఆడియన్స్లో అది జనరేట్ చేయడం వరకే. పోస్టర్ అయినా కానివ్వండి, ట్రైలర్, టీజర్. మార్నింగ్ షో పడే వరకు పోస్టర్కి వాల్యూ ఉంటుంది సార్. మార్నింగ్ షో అయిపోయాక పోస్టర్ మనం ఎవరు చూడరు యాక్చువల్గా. హిట్ అయితే చూస్తారు, ఫ్లాప్ అయితే అసలు పోస్టర్ కూడా చూడరు మనం. Hi, you are watching iDream Media. please subscribe for more videos.